వేల కోట్ల కదలిక వెనుక నకిలీ లబ్ధిదారులు, బోగస్ ఖాతాలు, రాజకీయ నెట్టుబడులు, లక్షల యూనిట్ల వెనుక నకిలీ పథకాలు, 1000 కోట్లకు పైగా దోపిడీ చేసిన ఉదంతాలు. కొందరు దీన్ని మోసం అంటారు, ఇంకొందరు నకిలీ అంటారు, మరికొందరైతే రాజకీయం అంటారు. అయితే ఇదంతటి కలిపి స్కామ్ అంటుంది ఈడీ. తెలంగాణ గొర్రెలు కుంభకోణానికి కూతవేటులో అడ్డుపడిన ఈడీ గొర్రెలు అధికారులు కథా చిత్రాన్ని 35mm స్క్రీన్ పై ప్రదర్శించనుందా లేక 75mm స్క్రీన్ పైన ప్రదర్శించనుందా అనే ఉత్కంఠకు తెరతీసింది. ఇప్పటికే ఈ కుంభకోణం కేసులో దూసుకుపోతున్న ఈడీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే గులాబీ పార్టీకి చెందిన మాజీ మంత్రి తలసానికి ఏమైనా ఉచ్చి బిగుసుకుంటుందా అనే అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ స్కామ్లో తలసాని హస్తం ఉందని తెలిస్తే స్థానిక ఎన్నికల ముందు గులాబీకి పెద్ద దెబ్బే అవుతుంది. ఈ గొర్రెలు 1000 కోట్లకు పైగా స్కామ్ చేసేశాయి. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం పేరుతో నిధుల దుర్వినియోగం వెళ్లడం సృష్టిస్తోంది. ప్రారంభంలో 700 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగాయని ఏసీబీ అంచనా వేసినప్పటికీ తాజా ఈడీ విచారణలో ఈ కుంభకోణం వ్యాప్తి 1000 కోట్లకు పైగా ఉందని అధికారికంగా వెల్లడైంది. షీప్ రీవరింగ్ డెవలప్మెంట్ స్కీమ్ SRDS కింద దళారులు, నకిలీ లబ్ధిదారులు కలిసి ప్రభుత్వ ఖజానాను ఊడ్చేశారు. గొర్రెలను సరఫరా చేసినట్లు చూపించి అసలు పంపిణీ జరగకుండానే వేల కోట్లు స్వాహా చేసేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఓఎన్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు 8 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించి 200కు పైగా నకిలీ బ్యాంక్ ఖాతాల ఆధారాలను స్వాధీనం చేసుకుంది. చెక్కులు, పాస్బుక్లు, డెబిట్ కార్డులు ఇవన్నీ మూల్ ఖాతాలుగా ఆన్లైన్ బెట్టింగ్కు వేదికలుగా మారాయని గుర్తించారు. 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు స్వాధీనం కావడంతో ఈ స్కామ్ సాంకేతికంగా ఎంత గంభీరంగా పుష్కలంగా అవుతుందో స్పష్టమవుతుంది. 2021లో కాగ్ నివేదికతోనే ఈ పథకంలో అక్రమాల తాలూకు ఆనవాలు బయటపడినట్లు తెలుస్తోంది. మృతులను లబ్ధిదారులుగా చూపించడం, నకిలీ వాహనాలు, మాయ రవాణా బిల్లులు, ట్యాగ్ల కేటాయింపులు ఇదంతా ఒక స్కెచ్ ప్రకారం నడిచిన భారీ మోసంగా కాగ్ నివేదిక తెలిపింది. కేవలం 7 జిల్లాల్లో జరిపిన ప్రారంభ ఆడిట్లతోనే 253.93 కోట్ల నష్టం నిర్ధారణ కావటం ఈ స్కీమ్ మొత్తం ఎంత ప్రణాళికతో నడిచిందో తెలియజేస్తుందని కాగ్ చెప్పుకొచ్చింది. దీంతో ఈడీ దృష్టి మొత్తం పథకంపై కేంద్రీకరించగా దాదాపు 1000 కోట్ల స్కామ్ కు ఆధారాలు లభించాయి. SRDF కింద ఎంపికైన లబ్ధిదారుల కోసం గొర్రెలు కొనుగోలు చేసినట్లు చూపించి వాస్తవానికి అనుభవం లేని బోగస్ విక్రేతల ఖాతాలోకి ప్రభుత్వ నిధులు మళ్లించారు. అసలు సరఫరా చేయని గొర్రెలకు చెల్లింపులు జరిగాయని ఈడీ పసిగట్టింది. మానవ మేధస్సుకు మాయతో పెట్టేలా ప్లాన్ చేసి ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా మోసగించిన ఈ ముఠ దళారులు కేవలం నిధుల మళ్లింపే కాకుండా అక్రమ లావాదేవీలకు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా వాడుకున్నారు. నకిలీ లబ్ధిదారుల పేరుతో నిధుల విడుదలై అవి ముఠాలోని వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లిన తరువాత మళ్లీ కొంత మొత్తాన్ని కిక్ బ్యాక్లుగా పంచుకున్నట్లు ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. పథకాన్ని అమలు చేసిన అధికారులు, మధ్యవర్తులు, రాజకీయ సంబంధాలు కలిగిన వారు కలిసి ఈ వ్యవస్థను రన్నింగ్లో ఉంచినట్టు ఆధారాలు వెల్లడయ్యాయి. ఈడీ నిష్కర్ష ప్రకారం ఇది కేవలం పథకం దుర్వినియోగం కాదు, బహుళ పక్షాల రాజకీయ లాభాల వ్యవస్థగా పనిచేసిన స్కామ్. ఈ స్కామ్ వెనుక రాజకీయ నాయకుల ప్రమేయాన్ని స్పష్టంగా చాటే సంకేతాల నేపథ్యంలో మాజీ మంత్రి తలసానిపై ఈడీ ఆరా తీస్తుంది. ఇప్పటికే ఏసీబీ 17 మంది అధికారుల్ని గుర్తించగా వారిలో చాలా మంది అతని సమీపంగా ఉన్న అనుచరులుగా నిగదిగించారు. శాసనసభ సాక్షిగా అమలైన పథకం ఇలా మాయా స్కీమ్గా మారిపోవటం తెలంగాణలో పాలన అంతర్భాగానికి మచ్చ తెచ్చేలా మారింది. మాజీ మంత్రి ప్రమేయంపై నివేదిక తేలితే ఇది ఎన్నికల ముందు బీఆర్ఎస్కు పెద్ద చిక్కుగా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ అందిస్తారు లైవ్లో. శామ్, చెప్పండి. థ్యాంక్ యూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మరో కుంభకోణం అయితే ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ఏదైతే పేదలకు సంబంధించి
గొర్రెల పంపిణీ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. దాదాపు 2 విడతల్లో భాగంగా 4,25,000 యూనిట్లను 2 విడతల్లో రైతులకైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి 4,000 రూపాయలు మాత్రం ప్రభుత్వము ఆ నిధులను రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ 4,25,000 యూనిట్లకు సంబంధించి కొన్ని యూనిట్లను మాత్రమే పేదలకు ఇవ్వడం జరిగింది. కానీ మిగిలిన గొర్రెలను మాత్రం పేదలకు పంచకున్నా అవి పంచినట్లు చూపించడంతో పాటు దానికి సంబంధించిన నిధులను మాత్రం వాళ్ళ సొంత కావచ్చు వాళ్ళకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రం మళ్లించినట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా గొర్రెలను కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసినట్టు, అదేవిధంగా వాహనాలను అయితే గొర్రెలను పికప్ చేసుకోవడానికి అయితే వాహనాలను ఏర్పాటు అయితే చేయడం జరిగింది. కానీ ఆ వాహనాలను ఉపయోగించకుండా కూడా ఉపయోగించినట్లు చూపించడం ద్వారా మాత్రం పెద్ద మొత్తంలో మాత్రం నిధులు మళ్లింపు జరిగినట్టయితే తెలుస్తుంది. ఈ గొర్రెల పంపిణీలో భాగంగా అనేక అక్రమాలు అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. దాదాపు 7 జిల్లాల్లో అప్పుడు నివేదిక ప్రకారం 7 జిల్లాల్లో దాదాపు 253.93 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లయితే చెప్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించి దాదాపు 1,000 కోట్ల రూపాయలు మాత్రం చేతులు మారాయి, అదేవిధంగా అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రస్తుతం ఈడీ మాత్రం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లో అనేక అక్రమాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈడీ అధికారులు మాత్రం 8 చోట్ల దాడులు జరపగా దాదాపు 200 పాస్ పుస్తకాలతో పాటు అదేవిధంగా 31 సెల్ ఫోన్లు, అదేవిధంగా 20 సిమ్ కార్డులు అయితే లభించడం అయితే జరిగింది. అంతేకాకుండా అయితే వీటికి సంబంధించిన అయితే బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకుల ద్వారా మాత్రం వీళ్ళందరూ కలిసి బెట్టింగ్ యాప్ లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకంలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్టయితే ఈడీ అధికారులు తేల్చి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ గొర్రెల స్కామ్ ని ఏ విధంగా పరిగణించవచ్చు అసలు? ఏదైతే అప్పటి ప్రభుత్వం మాత్రం పేదలు ఎవరైతే ఉన్నారో పేదలను ధనవంతులు చేయడానికి మాత్రం గొర్రెల పంపిణీ స్కీమ్ అయితే ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4.25 లక్షల సంబంధించిన యూనిట్లను పంపిణీ చేయడం ద్వారా ఏదైతే పేదస్తులు ఉన్నారో వాళ్ళు రైతులు వాళ్ళని మాత్రం పెంచి వాటిని ద్వారా మాత్రం డబ్బులు సంపాదించుకోవడం కోసం అయితే ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. కానీ కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకు సంబంధించిన గొర్రెల యూనిట్లో మాత్రం పేదలకు అందకుండా కొన్ని మాత్రమే అందించడం, తద్వారా మరణించిన వారికి కూడా గొర్రెల పంపిణీ జరిగినట్టు చూపించడం ద్వారా చాలా వరకు అయితే డబ్బులు సంపాదించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడో శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ కళ్యాణ్ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయినట్టయితే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గొర్రెల పంపిణీ స్కామ్ కు సంబంధించి అనేక విమర్శలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తున్న నేపథ్యంలో ఇలాంటి స్కామ్లు బయటపడడంతో మాత్రం బీఆర్ఎస్ కు పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉన్నట్టయితే విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సామ్.